గా చూస్తున్నాం. ఇటు ఇరాన్ యుద్ధంపై అయితే కీలక ప్రకటన చేస్తోంది. ఇటు ఈ నెలకి సంబంధించి కూడా నెలలో యుద్ధం ముగుస్తోంది అంటూ కూడా వైట్ హౌస్ అయితే సంకేతాలు ఇస్తున్న మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే మే నెలలో యుద్ధానికి సంబంధించి కూడా యుద్ధం ముగుస్తోంది అంటూ కూడా ఇటు ట్రంప్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. యుద్ధం మే నెలలో ఆగిపోవచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలోనే వార్కి ఎన్ కార్డ్ పడిందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే రేస్ అవుతోంది. ఇటు నెలలోనే వార్ ముగుస్తోంది అంటూ కూడా వైట్ హౌస్ అయితే సంకేతాలు ఇస్తోంది. ఇటు మే 14న చైనా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. అయితే చైనాతో చర్చల తర్వాత యుద్ధంపై ఆయన అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఇరాన్తో ఇప్పటికే 4 దేశాల నేతలు కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చల కోసం ఇటు పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్లారు. ఇటు దాని తర్వాత టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, పాకిస్తాన్తో అయితే చర్చలు జరపబోతున్నారు. ఇటు సౌదీ రాజధాని రియాద్లో కూడా ప్రజెంట్ కీలక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇటు రక్షణ సహకారంపై కూడా 4 దేశాల మధ్య అయితే చర్చ జరగబోతోంది. ఇటు ఈ చర్చ అనంతరం ఇటు ట్రంప్ అయితే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇటు దీనికి సంబంధించి కూడా మేలో యుద్ధం ఆగిపోవచ్చు అంటూ కూడా సిగ్నల్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్పై అయితే అమెరికా, ఇజ్రాయెల్ అయితే డ్రోన్ల దాడులు జరుపుతూ ఉన్నారు. అయితే దీనికి ప్రతిదాడిగా ఇరాన్కి సంబంధించిన కీలక నేతలు ఇదే యుద్ధంలో మరణించడంతో ఇరాన్ అంతే ధీటుగా అమెరికాపై అయితే ఇటు డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇటు యుద్ధం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టడి చేస్తూనే వస్తుంది ఇరాన్. అయితే ఈ నేపథ్యంలోనే చమురు సరఫరాకి సంబంధించి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఆగిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మే నెలలో యుద్ధం ఆగిపోవచ్చు అంటూ కూడా గ్రీన్ సిగ్నల్స్ అయితే జారీ చేస్తున్నారు. ఇటు సౌదీ రాజధాని రియాద్లో అయితే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు చైనాతో ఎప్పుడైతే 4 దేశాలకి సంబంధించి కూడా వీరంతా యుద్ధానికి సంబంధించి చర్చించబోతున్నారు. అదే చర్చల అనంతరం ఏం జరగబోతోంది, ఇటు ట్రంప్ దీనికి సంబంధించి నిజంగానే ఎన్ కార్డ్ పడబోతుందా, యుద్ధానికి సంబంధించి వైట్ హౌస్కి సంబంధించి ఏదైతే ప్రకటన వెలువడుతుందో దానికి సంబంధించి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో యుద్ధానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నామో దీనికి సంబంధించి మే నెలలో యుద్ధం ఆగిపోవచ్చు అంటూ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఈ నిర్ణయానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్, రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి అమెరికా కొన్ని కండిషన్లు ఇరాన్ పెట్టింది, 15 కండిషన్లు అన్నాం కదా, కానీ రిటర్న్ కండిషన్స్ పెట్టింది ఇరానే అమెరికాకు 5 కండిషన్లు పెట్టింది. లేదంటే చర్చల ప్రతిపాదన సంబంధించి పెద్దగా పట్టించుకోమని చెప్పింది. దీంతో అటు వైట్ హౌస్ నుంచి చాలా తీవ్రమైన రియాక్షన్ వచ్చింది. అసలు ఓడిపోయినట్టు ఒప్పుకోకపోతే ఇక మీ మీద ప్రళయమే ఉంటుందంటూ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా పరిస్థితులు గందరగోళం ఉన్నాయి. ఓవైపు చర్చలు అంటేనే అమెరికా ఏం చేస్తుందంటే మరోవైపు వార్నింగ్స్ ఇస్తుంది. అంటే ఇరాన్ కూడా యుద్ధం అనేది ఆపేది లేదు అంటూ కండిషన్స్ పెడుతుంది. అంటే ఇక్కడ ఎవ్వరు తగ్గట్లేదు. ఇరాన్ దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ అమెరికా ఈ విషయాన్ని సానుకూల చర్చలతో ముగించేలా కనిపించట్లేదు. బెదిరించి మరి ఇరాన్ ను తమ దారి తెచ్చుకోవాలని కనబడుతుంది. ఇదే ఇక్కడ పెద్ద సమస్యగా మనకు అర్థం చేసుకోవచ్చు. అసలు ట్రంప్ ఏం చెప్తున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఈ అంశంపై సీరియస్ గా స్పందించారు. ఇరాన్ తమతో చర్చలు జరుపుతోంది, డీల్ కుదరాలని బలంగా కోరుకుంటుంది. సొంత ప్రజల చేతిలో చస్తామనే భయం వారికి ఉంది, కాబట్టి మా చేతిలో కూడా చస్తామనే భయం ఇరాన్ పాలకులకు ఉందంటూ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇరాన్ పాలకులు ఊరుకుంటారా? సో అది జరుగుతుంది. అందుకే వాళ్ళు యుద్ధాన్ని ఆపట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే కరోలిన్ లివిట్ అనే ప్రెస్ సెక్రటరీ వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం వైట్ హౌస్ సెక్రటరీ ఇరాన్ కు బలమైన వార్నింగ్ ఇస్తారు. ట్రంప్ ప్రళయాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోసారి అమెరికాను తక్కువ అంచనా వేయకూడదు ఇరాన్. ట్రంప్ బెదిరింపులకు పాల్పడరు. వాస్తవానికి ఇరాన్ పాలనా నాయకత్వంలో మార్పు వచ్చింది కాబట్టి ట్రంప్ చెప్పింది కూడా అదే అంటూ ఆమె చెప్తున్నారు. సో ఒక రకంగా ఇది బెదిరింపు అని అనుకోవాలి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు అనుకోవాలి. అయితే ఇక్కడ ఇరాన్ కొన్ని కండిషన్లు పెడుతుంది. అమెరికా జరుగుతున్న యుద్ధం ముగించడానికి 5 కండిషన్లు పెట్టింది. అమెరికా ఇచ్చిన 15 పాయింట్ల ఒప్పందాన్ని ఇరాన్ ఒప్పుకోవడం లేదు. ఇక్కడ మరి 5 కండిషన్లు ఏంటంటే దాడులను నిలిపివేత ఫస్ట్, ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడులు పూర్తిగా ఆపేయాలి. రెండవది ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ దాడులు ఉండవని స్పష్టమైన హామీ ఇవ్వాలి. తమ దేశంపై ఎలాంటి యుద్ధం చేయమంటే గ్యారంటీ కూడా ఇవ్వాలి. మూడోది ఏంటంటే పరిహారం ఇవ్వాలి. యుద్ధం వల్ల ఇరాన్ కు జరిగిన ప్రాణ ఆస్తి నష్టాలకు పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని చెప్తున్నారు.
నాలుగోది ఏంటంటే అన్ని ప్రాంతాల్లో యుద్ధం విరమణ కేవలం ఇరాన్తోనే కాకుండా పశ్చిమాసియాలోని తమ మిత్ర దళాలైనటువంటి హౌతీలు, హమాస్ వంటి రెసిస్టెన్స్ గ్రూపులు అన్నిటిపైన కూడా దాడులు ఆపి యుద్ధాన్ని ముగిస్తారా చెప్తా. అంటే వీళ్ళు పెంచి పోషించిన ప్రాక్టీస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ గ్రూపులుగా ముద్రపడ్డ హౌతీలు, తర్వాత హమాస్, దాంతోపాటు హెజ్బుల్లా వీటన్నిటి మీద కూడా, తర్వాత కొన్ని షియా మిలిటెంట్ గ్రూపుల మీద కూడా దాడులు ఆపాలంటారు. ఇక ఐదవది ఏంటంటే హర్ముజ్ జలసంధిపై హక్కు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమాధికారిని చట్టబద్ధంగా గుర్తించాలి. ఇది ఈ 5 కండిషన్లు పెడుతున్నారు. సో అది కూడా తాము నిర్ణయించుకున్న సమయంలోనే తమ శక్తులకు అమెరికా పూర్తి సమ్మతి తెలిపినప్పుడు మాత్రమే యుద్ధం ఆపేస్తామంటూ ఇరాన్ పాలకులు చాలా స్పష్టమైన సందేశం ఇస్తారు. సరే, ఇదంతా ఇలా ఉంది, ఇది క్లియర్. కానీ ఇక్కడ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు చైనా టూర్కి వెళ్తున్నారు. చైనా టూర్ లో అక్కడ ఏం జరగబోతుంది, చైనా టూర్ నుంచి అంటే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా, పాకిస్తాన్ మీడియేషన్ చేస్తున్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అటు టర్కీ, ఈజిప్ట్, తర్వాత సౌదీ కూడా మీడియేషన్ చేస్తున్నాయి. ఇస్లామాబాద్ లో దీనికి సంబంధించిన చర్చలు జరగబోతున్నాయంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అసలు ట్రంప్ చైనా టూర్ సంబంధించి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉందని కూడా చెప్తాను మీకు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ యుద్ధం అయితే 5 days ఆన్ హోల్డ్ లో పెట్టారు, ట్రంప్ వాయిదా వేశాడు. దాంతో ట్రంప్ మే 14-15 తేదీలో చైనాలో పర్యటించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం ఆయన ట్రంప్ స్వయంగా వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్ లో అమెరికా సైనిక చర్యల కారణంగా తాము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమావేశం వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం అది 14th లేదా 15th పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. జస్ట్ ట్రూత్ సోషల్ ఆయనకు పోస్ట్ చేశారు. ఇరాన్ లో మా సైనిక చర్య కారణంగా మొదట వాయిదా పడిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం ఇప్పుడు తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసాము. మే 14-15 తేదీలో బీజింగ్ లో జరుగుతుంది. ఈ సంవత్సరం తర్వాత ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి తాను వాషింగ్టన్ డీసీలో అక్కడ వాళ్ళతో సమావేశం అవుతాము. తర్వాత వాషింగ్టన్ డీసీలో వీళ్ళకి ఆతిథ్యం ఇస్తాము. దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా మేము 14-15 నాడు వెళ్తున్నామని చెప్తున్నారు. సో ట్రంప్ వాయిదా పడ్డ పర్యటన సంబంధించినటువంటి పరిణామాలను యుఎస్ వైట్ హౌస్ సెక్రటరీ కూడా ధృవీకరించారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రస్తుత సమయంలో ట్రంప్ అమెరికాలో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం పరిస్థితుల్లో ట్రంప్ అమెరికాలోనే స్వయంగా యుద్ధాన్ని పర్యవేక్షించాల్సి వస్తుంది. కాబట్టి ఆ పర్యటన మొన్నటిదాకా ఎప్పుడు జరగాల్సింది పర్యటన ఈ మొన్న నెలలోనే, కానీ వాయిదా పడింది. దానికి సంబంధించి చైనా అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో మరి యుద్ధం ముగింపు విషయంలో ఎలాంటి ముందస్తు షరతులు లేవు. ఈ ఆపరేషన్ సమయంలో అధ్యక్షుడు ఇక్కడ ఉండడం ముఖ్యమని భావించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. సో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మార్చి 17 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశంలో జరగనున్న పర్యటనకు హర్ముజ్ జలసంధి మూసివేతకు ఎలాంటి సంబంధం లేదంటూ చైనా కూడా అనౌన్స్ చేసింది. ఈ పర్యటన తేదీలకు సంబంధించి ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి చైనా ద్వారా ఈ మధ్యవర్తిత్వాలు నడుస్తున్నారా, రాయబారి నడుస్తున్నారా, యుద్ధం ఏమైనా ముగింపు దశకు చేరుకోబోతుందా ఏంటనేది కూడా కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రకాల ఊహాగానాలు ఉన్నాయి. యుద్ధం ఆపుదాము, యుద్ధాన్ని ముగిస్తాము అంటూ ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. మనం చూస్తున్నాం అక్కడ సైన్య సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ జుల్ఫగరి ఆయన చాలా తీవ్రంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే అసలు యుద్ధం ఆగేది లేదు, మీరు ఏ స్థాయికి దిగజారారో మాకు అర్థమవుతుంది అంటూ ఆయన అంటున్నాడు. మరోవైపు IRGC కమాండర్లు కూడా అదే ప్రకటన చేస్తున్నారు. అక్కడ అబ్బాస్ అరాగ్చి ఫారెన్ మినిస్టర్ కూడా ఆయన కూడా అదే రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అమెరికా ఎంతకు దిగజారింది, మేము యుద్ధాన్ని ఆపేయలేదు, ఎక్కడ మేము ఓటమి అంగీకరించము, మీరు మీ ప్రాంతాల్లో మీ పిల్లల్ని రక్షణగా ఉంచుకోనంటే అక్కడ పౌరులకు పిలుపునిస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ మాటలు లేదా ఇజ్రాయెల్ మాటలు నమ్మి సైన్యాన్ని పంపితే కనుక సైన్యంలో ఉన్న మీ పిల్లలు అనవసరంగా చనిపోతారు, హత్యపడతారు, ఇబ్బందికర పరిస్థితులు. అంతేకాదు ఖచ్చితంగా ఎన్నటికీ వదలము, అమెరికాతో పాటు దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఇట్లాంటి ప్రాంతాలను ఆ భూభాగాలను ఎన్నట్టుకుందాం, సర్వనాశనం చేస్తామంటే ఇజ్రాయెల్ పైగా రెచ్చగొట్టే ప్రకటనలు వరుసగా ఇస్తున్నారు. ఇంకా నాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయింది అనుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు వరుసగా ఈ స్టేట్మెంట్లు వస్తాయి ఇరాన్ వైపు నుంచి. అంటే ఇంకా వాళ్ళు చావరేవో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆపిన మేము ఆపమంటూ ఇవన్నీ కూడా తాజా ప్రకటనలు, ఎప్పుడో చెప్పినే కావు, ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైపు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అమెరికాకు అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తుంది, క్రూడ్ ధరలు పెరిగాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇరాన్ మాత్రం ఇదే ఆధారంగా తీసుకొని ఇరాన్ కూడా రెచ్చగొట్టే ప్రకటన చేస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడ సైన్యత కనబడట్లేదు. మరి పాకిస్తాన్ వేదికగా చర్చలు జరుగుతాయి. పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ స్వయంగా ఈ క్రెడిట్ కొట్టేయాలని భావిస్తూ ఆయన కూడా నేను స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా, నా దగ్గర ఆతిథ్యం ఇస్తే మీరు రండి ఇక్కడ మాట్లాడుకుందామంటే ఆయన చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ట్రంప్ చైనా పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. మరి ఈ మే నెలలో జరిగే పర్యటన సంబంధించి అంటే అప్పటిదాకా యుద్ధం ఈ దాడులు పెద్దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైపు చర్చలు అంటున్నాయి,
ఇరువైపులా దాడులు కొనసాగుతున్నాయి భీకరంగా. అప్పటిదాకా పరిస్థితులు ఎట్లా ఉంటుందో తెలియదు. మరి ఇవన్నీ చెప్తూనే మరోవైపు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ నుంచి మాకు మీరు లొంగిపోయినట్టు లేదా ఓడిపోయినట్టు ఒప్పుకోకపోతే ఇక మీకు ప్రళయమే ఉంటుంది, మీ సంగతి చూస్తాం అంత చూస్తామంటూ వైట్ హౌస్ నుంచి బెదిరింపులు. సో ఈ బెదిరింపుల మధ్య మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఫైనల్ గా ఇటు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎక్కడ అయోధ్య సమన్వయం అనేది లేదు. టోటల్ గా ఫ్రజల్ డిప్లొమాటిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో మొత్తం దౌత్యం కూడా ఎక్కడ అంత ఫెల్స్ గా ఉంది, సున్నితంగా ఉంది, అంత స్ట్రాంగ్ గా లేదు దౌత్య సంబంధాలు కూడా ఇక్కడ మీడియేషన్ చేయడానికి కూడా. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి తప్ప, ఎస్కలేషన్స్ పెరుగుతున్నాయి తప్ప డీఎస్కలేషన్ వైపు ఎక్కడ మనకి ఇక్కడ కనబడట్లేదు. దీన్ని బట్టి యుద్ధం ఆగుతుందా లేదని మనకు క్లారిటీ అయితే లేదు. బట్ ఇంకా కొద్ది రోజులు యుద్ధం జరిగే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దాంతోపాటు గల్ఫ్ దేశాలు కూడా ఓవైపు సౌదీ రాజు ఇంకా యుద్ధం కొనసాగించాలి, సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి, మీరు ఆపొద్దంటూ ట్రంప్ పై ఒత్తిడి చేసినట్టుగా కూడా వాషింగ్టన్ పోస్ట్ లాంటి సంస్థలు మళ్ళీ న్యూస్ ఏజెన్సీస్ కొన్ని కథనాలు ప్రచురిస్తున్నాయి. సో దీన్ని బట్టి ఎందుకంటే శత్రుశేషం మిగలకూడదు, ఇక మిగిలితే మళ్ళీ ఆ రెజిమ్ అనేది ఇంకా ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ అవి మళ్ళీ జవసత్వాలు పొందుకొని మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది గల్ఫ్ దేశాలకు. సో ఇరాన్ అనేది పూర్తిగా తుదముట్టించాలి, ఇరాన్ లో ఆ పాలన లేకుండా చేయాలనేది వీళ్ళు కోరుతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుద్ధం ఆపడానికి ఉన్నటువంటి పరిస్థితులు అంత అనుకూలంగా, అంత సామరస్యంగా, అంత ఫ్రూట్ఫుల్ గా జరిగే పరిస్థితులు అయితే ఏం లేవు. సో దాన్ని బట్టి మనం వేరీ చేసుకోవచ్చు యుద్ధం ఆగుతుందా లేదా అనేది. సో వాట్ ఎవర్ చూడాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి చైనా దౌత్యము లేదా అమెరికా దౌత్యము పాకిస్తాన్ దౌత్యం కానీ ఇవన్నీ ఫలిస్తాయా, లేదా తుర్కీ, ఈజిప్ట్, సౌదీ లాంటి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇన్ని చేసినా కూడా ఇరాన్ ఒప్పుకుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా చర్చలకు వచ్చినా ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా అనేది మాత్రం బిగ్ క్వశ్చన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. ఇటు ఇరాన్ యుద్ధం ముగుస్తోంది అంటూ కూడా సంచలన ప్రకటన చేస్తోంది. ఇటు నెలలో ముగింపు ఉండబోతోంది అంటూ కూడా వైట్ హౌస్ నుంచి సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. మేలో యుద్ధం ఆగిపోవచ్చు అంటూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటు మే 14న చైనా పర్యటనలో ఇటు అధ్యక్షుడు ట్రంప్ ఉండబోతున్నాడు. అనంతరం యుద్ధానికి సంబంధించి ఆయన సంచలన ప్రకటన వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ దీనికి సంబంధించి కూడా ధీటుగా సమాధానం చెబుతూ వస్తోంది. ఇటు అమెరికా ఎప్పుడైతే యుద్ధం ఆపుతామంటూ ట్రంప్ అనేక సార్లు ప్రకటన చేస్తున్నారు, అయితే దీనికి సంబంధించి ఆయన అనేక సార్లు చర్చలు కూడా జరుపుతున్నామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. కానీ దీనికి సానుకూలంగా అయితే ఇరాన్ లేనట్లుగా కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది? నిజంగానే ట్రంప్ చెప్తున్నట్లుగా యుద్ధానికి బ్రేక్ పడబోతుందా? మరి ఇరాన్ దీన్ని నిజంగానే తీసుకుంటుందా, లేదంటే కౌంటర్ అటాక్ మళ్ళీ మొదలు పెడుతుందా అనేది కూడా వేచి చూడాలి.